మటన్ శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, మటన్ మసాలా 2 స్పూన్, ఇంకా ఒక 3 స్పూన్ వరకు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఇంకా ఒక టమాటో సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకొని 3 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, బిర్యానీ ఆకులు బాగా ఫ్రై అయ్యాక ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలాగ మగ్గాక ఈ మిక్చర్ని అందులో వేసుకొని బాగా మటన్ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇలా ఉడికాక తగినంత కారం వేసుకొని పైనుంచి పుదీనా ఆకు, కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే ఈ మటన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్.